యువ భారతంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా కేంద్రం కీలక అడుగు వేయనుంది. సొంత కాళ్లపై నిలబడాలనుకునే వారికి అండగా నిలవడమే లక్ష్యంగా శనివారం అంకుర భారత్ పథకానికి శ్రీకారం చుట్టనుంది. స్టార్టప్ సంస్థలు ప్రారంభించాలనుకునే యువతకు అందించబోయే చేయూతపై మార్గసూచి విడుదల చేయనుంది. मैं चाहता हूं कि जो लोग कुछ कर गुजरना चाहते हैं वे नौकरी की तलाश क्यों करें, अपने पैरों पर खड़े क्यों न हो। मैं नहीं चाहता हूं मेरे देश का नौजवान जॉब सीकर बने, मैं चाहता हूं मेरे देश का नौजवान जॉब क्रिएटर बने। और यही तो जिंदगी का लक्ष्य होना चाहिए। क्या मैं औरों के लिए कुछ कर सकता हूं? और एक बार ये सपना लेकर के चलोगे तो कर भी पाओगे। और इसलिए आप अगर उस बात को लेकर के चलते हैं तो मेरा आपसे अनुरोध है, मैं आपको विश्वास दिलाना चाहता हूं मैं आपके साथ हूं। ये सरकार आपके साथ है, ये पूरा हिंदुस्तान आपके साथ है। और इसीलिए स्किल डेवलपमेंट का अपना एक महत्व है, स्टार्टअप इंडिया स्टैंड अप इंडिया का महत्व है, प्रधानमंत्री मुद्रा योजना का महत्व है। ఉపాధి కల్పన సార్వత్రిక ఎన్నికలప్పుడు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది. భారత్లో తయారీ మంత్రం జపిస్తూ డిజిటల్ ఇండియా నిర్మిస్తూ ఈ వాగ్దానం అమలుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. ఉద్యోగం బాట వీడి సొంత వ్యాపారం వైపు అడుగులేస్తున్న యువతకు అండగా నిలిచేందుకు అంకుర భారత్ పథకాన్ని ప్రారంభించనుంది. స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా కార్యక్రమాలు చేపడతామని గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోదీ ప్రకటించగా ఆయా పథకాలు ఎలా ఉండాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం విస్తృత కసరత్తు చేసింది. వినూత్న ఆలోచనలతో సంస్థలను నెలకొల్పాలనుకునే ఔత్సాహికులకు చేయూతనిచ్చేందుకు నిర్దేశించుకున్న మార్గసూచీని శనివారం ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. అంకుర భారత్ పథకాన్ని ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించనుండగా స్టార్టప్ వ్యవస్థపై రోజంతా 14 సదస్సులు జరగనున్నాయి. 40 ప్రముఖ సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారులు, దాదాపు 2000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వెంచర్ క్యాపిటలిస్టులు ఈ సదస్సుల్లో పాల్గొని భారత్ను ప్రపంచ స్టార్టప్ల రాజధానిగా తీర్చిదిద్దడంపై కీలక సూచనలు చేయనున్నారు. వైద్యం, విద్య, ఇతర రంగాలకు సంబంధించిన సాంకేతిక ఆధారిత స్టార్టప్ సంస్థల్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం తన ప్రణాళికల్ని ఆవిష్కరించే అవకాశముంది. దేశీయ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని స్టార్టప్ సంస్థల ప్రారంభం, నిర్వహణను సులభతరం చేసే వాతావరణాన్ని సృష్టించడం, ఆయా సంస్థల్ని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించే దిశగా కేంద్రం ప్రారంభించే కొత్త పథకం ఉంటుందని తెలుస్తోంది. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన, వ్యాపారానుకూల వాతావరణం మెరుగుదల వంటి సూత్రాలతో ఇప్పటికే చేపట్టిన సంస్కరణలకు తోడు స్టార్టప్లు ప్రారంభించే ప్రక్రియను మరింత సరళీకరించేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుందని సమాచారం. స్టార్టప్ సంస్థల్ని ప్రోత్సహించేందుకు 2015-16 సార్వత్రిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. స్వయం ఉపాధి, ప్రతిభ, ఉపయోగం, సేటు పథకం కింద 1000 కోట్లు, అటల్ సృజన పథకం ఎయిమ్ కోసం 150 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. శనివారం అంకుర భారత్ పథకం ప్రారంభంతో ఆయా నిధుల్ని విడుదల చేసి యువ వ్యాపారవేత్తలకు అండగా నిలిచేందుకు వీలు కలగనుంది. ఈ నిధులు సక్రమంగా ఖర్చయ్యేలా చూసేందుకు నీతి ఆయోగ్ అధ్యక్షుడు అరవింద్ పనగడియా సారథ్యంలో 10 మంది సభ్యుల కమిటీని కేంద్రం నియమించనుందని సమాచారం.